మనోజ్ హ్యాపీ హ్యాపీ కిరణ్ మీరు వెనక్కి రండి అందరూ పెట్టు సుబ్బన్న అయిపోయింది. Thank you, Pawan Kalyan sir. Thank you, Pawan Kalyan sir. Twinkle little star. Thank you. సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సార్. మా మీద ప్రేమతో మాకు సినిమా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. పవన్ కళ్యాణ్ గారు అండ్ కిరణ్ రాయల్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ప్రసాద్ గారికి, ఎన్వి ప్రసాద్ గారికి మీకు టికెట్లు సార్ టికెట్ అయిందే సార్. ప్రసాద్ సార్, ఎన్వి ప్రసాద్ సార్ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. నువ్వు మాట్లాడమా సార్. ఈ సినిమా చూసి మేము చాలా ఎంజాయ్ చేసాం సార్. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద ఫ్యాన్ అయ్యాం సార్. పవన్ కళ్యాణ్ సినిమా చూసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దాంట్లో అన్ని విధాలుగా చూసినాము. దాంట్లో నేర్చుకున్నాము. దానివల్ల ఆయన సినిమా చూసినందుకు మాకు ఎంతో బలం వచ్చి ఆ సినిమాకి జోహార్లు పలుకుతున్నాం సార్. సినిమా ఎంతో బాగుండింది సార్. ఈ సినిమాకి మాకు హెల్ప్ చేసినందుకు పవన్ కళ్యాణ్ గారికి, ఇంకా మాకెవరెవరైతే సహాయపడినారో వాళ్ళందరికీ ధన్యవాదాలు సార్. సినిమాలో బాగా విన్నారు కదమ్మా? అవును, విన్నారు కదమ్మా. డైలాగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్ ఉన్నాయి సార్. మేమైతే ఎగిరినాము, కానీ ఆ ఎంజాయ్మెంట్ లో మాకు మీనింగ్ బాగా నచ్చింది సార్. దాంట్లో బాగా నేర్చుకున్నాము. దాన్ని బాగా పాటిస్తాం కూడా సార్. మాట వినాలి మాట వినాలి సాంగ్ అంటే ఆ డైలాగ్ వింటేనే మనలో ఉండే బూస్ట్ అనేది బాగా పెరుగుతుంది అన్నమాట. ఈరోజు విభిన్న ప్రతిభావంతులైన తిరుపతిలో కొంతమంది విద్యార్థులు వారు హరిహర వీరములు సినిమా చూడాలని ఈరోజు ఉదయం ఒక సోషల్ మీడియాలో మేము చూసాము. మాకు సంబంధించిన జనసేన పార్టీ వాళ్ళు అలాగే కొంతమంది మాకు ఆ వీడియో షేర్ చేసి తిరుపతిలో ఇలా సినిమా చూడాలంటున్నారు. వాళ్ళందరూ కూడా గత 2-3 రోజులుగా సినిమా కోసం ఆరాటపడుతున్నారని చెప్పి తెలిస్తే వెంటనే ఇక్కడున్న మా జన సైనికులు అలాగే మా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరితో కూడా మాట్లాడి ఈరోజు థియేటర్ యాజమాన్యం ప్రసాద్ గారితో మాట్లాడి థియేటర్ సిబ్బంది అందరూ కూడా చాలా సహకరించినారు. ఒక్కొక్కరు దగ్గరుండి మరి వాళ్ళ ఇంట్లో పిల్లల్ని ఎలా తీసుకెళ్తారో సినిమాకి అలా తీసుకెళ్ళి దాదాపు 150-200 మందికి పైగా పిల్లల్ని తీసుకొచ్చి దగ్గరుండి సినిమా చూపించి మరీ దగ్గరుండి వాళ్ళని బస్సు ఎక్కించి దగ్గరుండి పంపించాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మనం చూడడం వేరు, వాళ్ళు చూడడం వేరు. మనం చెప్పడం వేరు, వాళ్ళు చెప్పడం వేరు. సినిమా ఎలా ఉందో వాళ్ళు ఎంత బాగుందంటే సినిమా చాలా ఎంజాయ్ చేశారు.
చాలా సంతోషం. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు, ఇట్లాంటి సినిమా మాకు అవకాశం కల్పించినందుకు అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పటికప్పుడు పవన్ కళ్యాణ్ గారికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. ఇట్లాంటివి ఎప్పుడున్నా సరే పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెంటనే ఇమ్మీడియట్గా ఆయన యాక్షన్ తీసుకున్న దాని మీద వాళ్ళకి ఏం కావాలో చేయమంటారు. అలాంటిది సినిమా మీద కూడా మేమందరం కూడా ఈరోజు పొద్దున మంచి ఒక వర్కౌట్ చేసి జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్త పంపడం జరిగింది. అలాగే ఇంకో విషయం చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాళ్ళకి కొంతమందికి వినబడుతుంది, కొంతమందికి వినపడదు, కొంతమంది కనబడుతుంది, కొంతమంది కనబడదు, కొంతమంది మాట్లాడగలుగుతారు, మాట్లాడరు. వాళ్ళందరూ సినిమా చూస్తారు, వాళ్ళకి సినిమా బాగుంది, నచ్చింది, అర్థం చేసుకున్నారు. ఇక్కడ అన్నీ బాగుండి అర్థం చేసుకుని జనాలు ఉన్నారు. 1-3 సార్లు సినిమా చూసి బయటకు దుష్ప్రచారం చేశారు కొంతమంది మాత్రమే. వాళ్ళని అంటున్నాం, నేర్చుకోండి. ఈ సినిమా చాలా అవసరం భవిష్యత్తులో. రాజకీయం కాదు ఈ సినిమాలో, చరిత్ర. ఈ సినిమా చూడని వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.